తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని ప్రకటించారు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చేది లేదన్నారు. బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. मुद्दा उठाए थे वो सिनेमा इंडस्ट्री का मिनिस्टर भी हूँ, मैं भी बहुत दुखी हूँ। उस दिन हमारा सिनेमाटोग्राफी का इंडस्ट्री का मिनिस्टर होने से अभी जो हमारा सीएम साहब पूरा उसका कैसा कैसा हुआ पूरा मालूम हुआ। वो इंसिडेंट होने के बाद नेक्स्ट डे मैं उसको प्रेस में जाके बोले थे, दिस इज नॉट करेक्ट, विदाउट परमिशन यू कांट गो टू द थिएटर। उसमें वो कंपेंसेशन भी दिया बोल के नहीं दिए, कोई देखने को नहीं है। मैं उसी दिन दिया, फ्यूचर में आएगा नो बेनिफिट शोज इन द नाइट बिफोर रिलीजिंग द डेट। कोई बेनिफिट शोज नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे, इंडस्ट्री को प्रमोट के वास्ते कुछ फैसिलिटीज परमिशन देंगे, मगर ऐसा बेनिफिट दे के पब्लिक को मराना, वो भी रेवती बोल के उसका हस्बैंड का लिवर डैमेज हो तो वो लिवर देके हस्बैंड को बचा लिए। बेचारा वो रेवती हमारा सिस्टर जो मर गए, वो बच्चे अभी वेंटिलेटर में। मैं हॉस्पिटल वाला बोला कोई सिनेमा थिएटर वाला दे रहे हैं, कुछ पेमेंट है तो मैं ही देंगे, मैं पर्सनल से दूंगा, बाहर कैसा तो भी कोशिश करो बोल के वही वो लोग भी मैं बोल दिया। जो अकबरुद्दीन साहब उठा दिया, मैं उसको आपके तरफ से उसको बता दूं, देयर इज नो बेनिफिट शोज विदाउट एनी परमिशन, नो एक्टर विल गो टू थिएटर। अरे 25 लाख वो मैं इसमें बोला 25 लाख वो जो उन्होंने वायदा कर रहे थे उसके हम पूछना भी चाहते हैं। मैं एज ए सिनेमाटोग्राफी मिनिस्ट्री गवर्नमेंट तरफ से मेरे तरफ से 25 लाख और हॉस्पिटल का एक्सपेंडिचर पूरा मैं हमारा प्रतीक फाउंडेशन से कल सुबह ही वो चेक भेज दे। మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని ప్రకటించారు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చేది లేదన్నారు. బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి ఈ 4వ తారీఖున పుష్ప వల్ల సండే థియేటర్ జరిగిన తొక్కేసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందగా తన కుమారుడు హాస్పిటల్ కూడా చాలా సీరియస్ గా ఉంటున్నట్టుగా గత వారం 10 రోజులుగా అయితే హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అంటే పుష్ప సినిమా ప్రీమియర్ షో వల్ల జరిగింది. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ కూడా మనం చూసాము. సో వీటన్ని గందరగోళం పెట్టుకొని కొద్దిసేపటి కిందటే సినిమాటోగ్రఫీ మినిస్టర్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ నుంచి తెలంగాణలో జరిగే సినిమా అంటే రిలీజ్ కాబోతున్న సినిమాలకు భారీ బడ్జెట్ సినిమాలకు గత కొన్ని సంవత్సరాలు కంటే గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా భారీ బడ్జెట్ సినిమాలకి డెఫినెట్ గా నిర్మాతలు గవర్నమెంట్ ని కలిసి టికెట్ల రేట్ల అనుమతి అంటే ఎక్కువ పెంచుకునేందుకు టికెట్ల రేట్ల అనుమతికి అలాగే ప్రీమియర్ షోల అనుమతికి గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కూడా సినిమా నిర్మాతలు సినిమా పెద్దలైతే ఎప్పుడు కలవడం ఒక ఆనవాయితీ. దాంతో పాటు వాళ్ళు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అలాగే ప్రీమియర్ షో వేసేందుకు కూడా అనుమతులు తెచ్చుకున్నారు. సో ప్రతి సినిమా విషయంలో కూడా మొత్తానికి అంటే అల్లు అర్జున్ ఘటన అల్లు అర్జున్ సండే థియేటర్ దాదాపు 20 రోజుల కింద జరిగిన విషయం అందరికిందే. సో దీంట్లో దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ అరెస్టు ఆ తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి బెనిఫిట్ షో తెలంగాణలో అనుమతి బెనిఫిట్ షోలకు కావచ్చు ప్రీమియర్ షోలకు కావచ్చు ఇలా అనుమతులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్య చేశారు. అంతేకాకుండా టికెట్ల రేట్ల అనుమతి కోసం సినిమా టికెట్ రేట్ల అనుమతి సినిమా రిలీజ్ అయ్యి ముందు వారం ముందుగానే నిర్మాతలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ముందుగానే ప్రభుత్వాన్ని కలవడం, ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవడం కారణం అయితే కాబట్టి సో ఇక్కడ నుంచి అలాంటివి ఏముండవు అంటూ కూడా పోటీ పడేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. డెఫినెట్ గా ఇప్పుడు వచ్చే సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంటే పెద్ద సినిమాలు దృష్టిలో పెట్టుకున్నట్టయితే డెఫినెట్ గా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే అభిమానులకైతే ఒక సాక్రిఫైస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి పండుగ రిలీజ్ కాబోతుంటే పెద్ద సినిమాలు ఇటు గేమ్ చేంజర్ అవ్వచ్చు, వెంకటరెడ్డి వెంకటేష్ కి సంక్రాంతికి వస్తున్నామచ్చు, బాలకృష్ణకి సంబంధించిన కు మహారాజ్. సో ఈ 3 భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి ముఖ్యంగా గేమ్ చేంజ్ దాదాపు 3 సంవత్సరాల నుంచి రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో కూడుకున్న సినిమా కూడా ఇండియా లెవెల్ రిలీజ్ అవుతుంది కాబట్టి నిర్మాతలంతా కూడా
సో నిర్మాతలు గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా విషయంలో నిర్మాతలు కూడా ప్రతిసారి గవర్నమెంట్ నుంచి వాళ్ళు అనుమతి తెచ్చడం, అలాగే టికెట్ల రేట్లు పెంచడం, దాంతో పాటు ప్రీమియర్ షోలు. సో ప్రీమియర్ షోలు అనేది దాదాపు పెట్టుకొని మంత్రి కోమటిరెడ్డి వెంకయ్య వారి జరుగుల నుంచి బెంచ్ అనుమతి లేదు తెలంగాణ రాష్ట్రంలో. అలాగే టికెట్ల రేట్ల పెంపు అనేది ఇదైతే కొంత సినిమా ఇండస్ట్రీ డెఫినెట్ గా మళ్ళీ కోమటిరెడ్డిని కలిసే అవకాశం ఉంది. సో టికెట్ల రేట్ల పెంపు అనేది డెఫినెట్ గా రెవెన్యూ కోసం, ప్రొడ్యూసర్ రెవెన్యూ కోసం ఇటువంటి ప్రయత్నం కాబట్టి డెఫినెట్ గా దీని విషయంలో కలిసే అవకాశం ఉంది. కానీ అంటే కలిసే అవకాశం టికెట్ కంపెనీలకు పెంపుకోవడానికి అయితే అనుమతి ఇచ్చే అవకాశం అయితే కొంత కనబడుతుంది. కానీ బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోలు అయితే డెఫినెట్ గా ఎంత ప్రొడ్యూసర్స్ చేసి నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా కూడా గవర్నమెంట్ మాత్రం ఇక్కడ నుంచి అనుమతి ఇచ్చేది అంటూ క్లియర్ గా స్పష్టంగా అర్థం అవుతుంది. వైశాలి, రైట్. అయితే ఈ ప్రభావం ఇంకా సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే మూవీస్ పై ఎఫెక్ట్ పడే అవకాశం చాలా ఉందా? డెఫినెట్ గా ఇప్పటికే ఈ మంత్ అంటే డిసెంబర్ మంత్ కూడా చివరికి వచ్చేసింది. దాంతో పాటు సంక్రాంతి సంక్రాంతికి ఉన్న బరిలో ఉన్న సినిమాలు అయితే ముఖ్యంగా ఇటు రామ్ చరణ్ గేమ్ చేంజర్, అలాగే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ డాకు మహారాజ్. సో ఈ 3 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. అందులో గేమ్ చేంజర్ మరియు సంక్రాంతికి వస్తున్నాం 2 సినిమాలకి ప్రొడ్యూసర్ నిర్మాత దిల్ రాజు. సో దిల్ రాజు రీసెంట్ గా FTC చైర్మన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు, పదే బాధ్యతలు కూడా అందుకున్నారు. కాబట్టి డెఫినెట్ గా టికెట్ల రేట్ పెంపడం కోసం అయితే గవర్నమెంట్ నుంచి కొంత అంటే వీళ్ళ ఇండస్ట్రీ నుంచి కొంత ఒత్తిళ్ళు అవ్వచ్చు, లేదంటే ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద కలిసి వాళ్ళకి వినిపించి డెఫినెట్ రేట్లు పెంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ప్రీమియర్ షోల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదంటే కూడా గవర్నమెంట్ కూడా ఇదైతే కొద్దిసేపటి కింద సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆలోచన విషయంలో కూడా తను మాట్లాడింది. సో మొత్తానికి ఇవన్నీ చూస్తున్నట్టే తప్పగా ఇక్కడ నుంచి పెద్ద సినిమాలు అవ్వచ్చు, చిన్న సినిమాలు అవ్వచ్చు, ఏ సినిమాలకైనా కూడా తెలంగాణ స్టేట్ ప్రీమియర్ షో అనేది లేకుండా ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వైశాలి, రైట్. థ్యాంక్ యూ వినోద్. जो मुद्दा उठाए थे वो सिनेमा इंडस्ट्री का मिनिस्टर भी हूँ, मैं भी बहुत दुखी हूँ। उस दिन हमारा सिनेमा इंडस्ट्री का मिनिस्टर होने से अभी जो हमारा सीएम साहब पूरा उसका कैसा कैसा हुआ पूरा मालूम हुआ। वो इंसिडेंट होने के बाद नेक्स्ट डे मैं ही उसको प्रेस पे जाके बोले थे, दिस इज नॉट करेक्ट, विदाउट परमिशन यू कांट गो टू द थिएटर। उसमें वो कंपेंसेशन भी दिया बोल के नहीं दिए, कोई देखने को नहीं है। मैं उसी दिन दिया, फ्यूचर में आएगा नो बेनिफिट सोर्स इन द नाइट बिफोर